guys, welcome to Karthikeyan Shankar Vlogs. So guys, ఈ రోజు నేను మన క్రికెట్ బ్యాట్ ని ఎలా నాకింగ్ చేయాలో చెప్తా. సో గైస్, ఫస్ట్ దీన్ని మ్యాలెట్ అంటారు, ఇది బ్యాట్. సో మనం ఈ మ్యాలెట్ ని 45 degrees ఇలా పెట్టి నాకింగ్ చేయాలి. సో 4 parts మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి గైస్. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ మనం టో గార్డ్ పెట్టే ప్లేస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50-60 times నాక్ చేయాలి బాగా. దాని తర్వాత ఎడ్జెస్ ఇవి గైస్, ఇది పాత బ్యాట్ ఇది చెప్తున్నా, ఇక్కడ నాక్ చేయాలి బాగా. ఓకే, నెక్స్ట్ ఈ మధ్యలో పార్ట్. సో గైస్, ఇది ఎందుకు నాక్ చేయాలంటే మనం ఎప్పుడైనా బౌలర్స్ యార్కర్ వేసినప్పుడు మనం షార్ట్ ఇలా ఆడతాం కాబట్టి, లేదంటే డిఫెన్స్ కొడతాం కాబట్టి ఈ 2 places బాగా యూజ్ అవుతాయి మనకి. సో ఈ 2 places బాగా నాక్ చేయాలి. సో ఫస్ట్ ఆ రెండు తర్వాత ఇది నాక్ చేయాలి. సో ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఇలా పట్టకూడదు, ఇలా చాలా రాంగ్. బ్యాట్ ఇక్కడ ప్లస్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒకటే చోట ఇలా కొడతారు, చాలా రాంగ్. బ్యాట్ ఇరిగిపోతుంది. ప్లస్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన ప్లేస్ ఏంటంటే ఇది, మన స్టిక్కరింగ్ పెట్టిన చోట ఎప్పుడైనా మనం ఇలా కొట్టామంటే బ్యాట్ ఇక్కడ నుంచి ఇలా ఇరిగిపోతుంది, ఇలా ఇరిగిపోతుంది, 2 pieces అయిపోతుంది బ్యాట్. సో ఇక్కడ ఎప్పుడు నాకింగ్ చేయకూడదు. ప్లస్ ఇక్కడ కొంతమంది ఇక్కడ కూడా చేస్తారు, చాలా తప్పు గైస్. బ్యాట్ 2 pieces అయిపోతుంది. సో ఇలా కొడుతున్నప్పుడు మనం ఫస్ట్ ఇలా ఆడాలి, ఇలా ఆడాలి. సో గైస్, చాలా కేర్ఫుల్గా చేయాలి, గట్టి గట్టిగా ఇలా కొట్టకూడదు. ఇలా 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 ఒక 5 to 10 times చేయాలి. 5 to 10 minutes ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 25-30 times చేస్తే సెట్, కొత్త బ్యాట్ వచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ ఇదేం చేయాలంటే ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, కానీ ఇక్కడ మాత్రం అసలు హ్యామరింగ్గా చేయకూడదు గైస్. ఇలా నెమ్మది కొట్టాలి, ఇక్కడ కూడా కొట్టకూడదు, చాలా డేంజరస్ పార్ట్ ఇది కూడా. ఇలా కొట్టాలి. దాని తర్వాత ఇక్కడ చెప్పాయి కదా యార్కర్స్ వేస్తున్నప్పుడు ఇక్కడ ఇలా ఆడతారని. సో ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇలా కొడతారు, ఇలా గట్టిగా, దానివల్ల బ్యాట్ ఎరుగుతుంది. ప్లస్ ఒకటే ప్లేస్లో కొట్టకూడదు గైస్, గట్టిగా డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా బ్యాట్ ఇలా మ్యాలెట్ ఇలా పెట్టి ఇలా కొట్టాలి. లేదంటే ఇలా కొట్టినా బెటర్, కానీ ఇలా ఎక్కువ ప్రిఫర్ చేయకండి, ఇలా కొట్టండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 20 to 30 minutes కొట్టండి నీట్గా. దాని తర్వాత ఈ ప్లేస్కి రండి, నీట్గా ఇలా కొట్టుకోండి. ఇలా చూసినప్పుడు ఇలా కొట్టాలి నీట్గా. ఇలా కొట్టిన తర్వాత ఈ పార్ట్ ఒక 30 minutes కొట్టిన తర్వాత ఈ మధ్యలో పార్ట్ ఏం చేయాలంటే కొంచెం గట్టి కొట్టాలి గైస్, కొట్టాలి. ఇలా కొట్టాలి. నెక్స్ట్ మనం సరిగ్గా నాక్ చేసామా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఒక లెదర్ బాల్ తీసుకొస్తాం. సో గైస్, నా దగ్గర ఇప్పుడు ఈ లెదర్ బాల్ ఉంది వైట్ది. సో మనం ఇలా నీట్గా ఇలా చెప్పా కదా, ఇలా నీట్గా నాక్ చేసిన తర్వాత మీకు కనుక మీ బ్యాట్ స్ట్రోక్ తెలుసుకోవాలంటే ఇలా కొట్టాలి. గైస్, ఇలా కెమెరామెన్ పెడితే గైస్ ఇలా కొట్టాలి గైస్. సారీ గైస్, ఇలా గైస్ ఇలా ఎగురుతుంది ఈ బాల్. ఇలా నీట్గా ఇలా ఎగిరిందంటే మీరు కరెక్ట్గా మార్క్ చేసినట్టు.
చూస్తున్నారు కదా guys, ఇలా చేస్తే మీ బ్యాట్ నీట్గా ఉంటుంది. ప్లస్ ఇలాగ కొంతమందికి క్రాక్స్ వస్తాయి బ్యాట్, అప్పుడు గట్టిగా నాక్ చేశారంటే ఎరిగిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్రాక్ వచ్చింది అనుకుందాం, మీరు ఒక చోటనే గట్టి కొట్టారంటే బ్యాట్ ఇక్కడ ఫుల్ ఈ పీస్ ఇరిగిపోతుంది. సో గైస్, నాకింగ్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ నాకింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే బ్యాట్ ఫస్ట్ లాగా మనకి ఇంతవరకు వస్తుంది, ఈ సైజులో వస్తుంది. కానీ నాకింగ్ చేసిన తర్వాత ఈ వుడ్ ఉంటుంది కదా, ఇది మనకి కిందకి వెళ్తూ ఉంటుంది. సో నాకింగ్ చాలా ఇంపార్టెంట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.